సరస్వతి అన్నాము. అందరికీ ముందుగా ఈ క్రోధి నామ సంవత్సరాయి గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్లపాక్ష గుర్ర పౌర్ణమి శుభాకాంక్షలు. శాస్త్రీయ కళావేదికను ప్రారంభించేందుకు శాస్త్రీయ సంగీతంతో శ్రీ మహాగణాధిపతి భజన శ్రీ గురుభ్యం నమః. నా పేరు శరత్ బాబు వరకు. నేను అనిల్ కుమార్ రాచల్ గారి శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నాను. నేను పాడబోయే రాగం మలహరి రాగం, తాళం రూపక తాళం. మా పద సరి సతాప మా పరి మా పద మా పదాప మగరి సరి మా గరి సరి గరి సరి మా పద మా పదాప మగరి శ్రీ గణనాథ సింధూర వర్ణ కరుణ సాగర కరిబదన లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత సిద్ధచారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమః. లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ తే నమో నమః. లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ప్రేక్షక స్తోతల మండలికి రాగానురాగ అభివాదం. భరతనాట్యం బా అంటే భావం, రా అంటే రాగం, తా అంటే తాళం. వీటి సమ్మేళనమైన భరతనాట్యం జీవన భాగంలోని శ్రావ్యత లయబద్ధంగా చేసి మానవ జీవనాన్ని పరమార్థాన్ని విశదీకరించే విశిష్ట వాంగ్మయ భరతనాట్యం మానవ దేహాన్ని మూలాధారమైన అగ్నితత్వాన్ని వ్యక్తపరుస్తూ అగ్నిర్వేముచాదేవ అనే ఆర్యోక్తి అభినయం ద్వారా ఆవిష్కరించే విధానమే భరతనాట్యం. భావ రాగ తాళ సమ్మేళన భరతనాట్యాన్ని మన ప్రవాసాంధ్రులకు పిల్లలకు అందించాలని ఒక సదాశయంతో శ్రీ నీరజ నాట్యాలయాన్ని 2018లో స్థాపించడం జరిగింది. శ్రీమతి నీరజ గారు ఎందరో చిన్నారులకు శిక్షణ ఇస్తూ నృత్య సేవ చేస్తున్నారు. ఇక ప్రతి ఏటా నిర్వహించినట్లుగా ఈసారి కూడా నీరజ నాట్యాలయం వారు గురు పౌర్ణమి మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా నీరజ నృత్యాల విద్యార్థులు మన ముందుకు ఒక రూపకాన్ని ప్రదర్శించేందుకు వస్తున్నారు. వారి ప్రదర్శన వీక్షించి మనసారా మీ ఆశీర్వాదాలను కరచాలదంతో చిన్నారులకు అందించగలరని ఆశిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. चारु कुङ्कुमोपेत चन्दनादि चर्चिताय हारकटक शोभिताय भूमिमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम् देवकी सुपुत्राय देवदेवोत्तमाय चापजातगुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्रवदनाय अण्डजाताय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय शुभमङ्गलम् रामदासमृदुलहृदय तामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् सामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् सर्वमङ्गलम् सर्वमङ्गलम्. ఓం శ్రీ మనం సరస్వతీదేవిని ప్రార్థించుకుందాం. సరస్వతీదేవి ప్రార్థనా గీతాన్ని భక్తియుక్తంగా ఆలపించేందుకు మన ముందుకు విచ్చేస్తున్నారు సరిష్మతో శ్రీ సరిష్మ గారు.
भद्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालया देवी सा मां पातु सरस्वती। या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिवे देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। Younger children who will be performing today. If there are any mistakes or anything that may seem inappropriate, we kindly ask for your patience and encouragement. Your support means a lot to us as they showcase their dedication and love for Bharatanatyam. ఈరోజు ప్రదర్శించుతున్న మన చిన్నారుల కోసం మీ అర్థం చేసుకుని మరి మీ వీక్షించి వాళ్ళని ఆశీర్వదిస్తారని కోరుచున్నాము. ఏదైనా తప్పులు లేదా అనుచితంగా అనిపించుంటే దయచేసి మీ ఓపికను ప్రదర్శించి ప్రోత్సహించగలరని కోరుచున్నాం. భరతనాట్యంపై కృషి మరియు ప్రేమ పిల్లల్లో ఎంత ఉంది అంటే ఈరోజు ప్రదర్శన నిదర్శనం. ఈ సమయంలో మీరందరూ సహకరిస్తారని కోరుచున్నాం. ముందుగా గణేశ శ్లోకం భరతనాట్యం కార్యక్రమం భక్తులకు ఆశీర్వాదాలను మరియు విజయాలను ప్రసాదించేవాడు అని ప్రశంసిస్తుంది. మన ఈనాటి ఈ కార్యక్రమాన్ని గణపతి శ్లోకంతో ప్రారంభిస్తున్నాము. భరతనాట్యంలో గణపతి శ్లోకాన్ని ప్రదర్శించడం అనేది విఘ్నాలను తొలగించి శుభప్రదమైన కార్యక్రమాలను ఆరంభించడానికి సగౌరవంగా ఆ దేవదేవునికి ఆహ్వానం. ఇది పవిత్ర వాతావరణాన్ని నెలకొల్పి విజయవంతమైన ప్రదర్శన కోసం ఆయన ఆశీర్వాదాలు కోరుతుంది. తాళంతో కాళ్ళ కదలికలు, భావోద్వేగ భంగిమలు మరియు భావప్రధానమైన ముఖ భావాల ద్వారా నర్తకులు గణపతి పట్ల భక్తిని, గౌరవాన్ని ప్రదర్శిస్తారు. ఈ నృత్యాన్ని మనకు ఈరోజు ప్రదర్శించడానికి వస్తున్న మన చిన్నారులు లాస్య, ఐరా, శాంభవి మరియు నిహిర.
నాట్యాన్ని అధర్వణ వేదం నుండి రహస్యాన్ని గ్రహించి నాట్యవేదాన్ని సృష్టించారు. ఆంగికం, వాచికం, ఆహార్యం మరియు సాత్వికం అన్న 4 ఉపాంగాలు ఈ నాట్యానికి ప్రాణం. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదితులత్వం నమం సాత్వికం శివం. భూమండలాన్ని దేహంగా, సమస్త వాగ్మయాన్ని వాక్కుగా, సూర్యచంద్ర గ్రహ తారా మండలాలను ఆభరణాలుగా ధరించి ఆనంద నర్తనం చేసే ఆ నటరాజుకి నమస్సుమాంజలి. ఆంగికం నృత్య రూపంలో ప్రదర్శించడానికి మన ముందుకు వస్తున్న చిన్నారులు లాస్య, ఐరా. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాన్మయం ఆహార్యం చంద్ర తారాది తం నమః సాత్వికం శివం. Fundamental piece in Bharatanatyam, a classical Indian dance form. The term Alaripu is derived from the Tamil words which is Alar meaning called blossoms and Ipu meaning a kind of movement. Therefore, Alaripu translates to the flowering bud or blossoming. Significance of Alaripu in Bharatanatyam: warm-up. Alaripu serves as a warm-up of dancers, allowing them to prepare physically and mentally for the performance. This is the first performance for them. So they are it's a first trial for them and first performance. It includes various rhythmic movements that help in loosening the body and enhancing the concentration. And here the parents, you have to understand, they learn in very short term and they are trying to perform what they learned. Maybe at the time of stage performance, obviously they have a stage fear. Let's please encourage them. Rhythm and coordination, the performance emphasizes the synchronize of the movements with the beats of the mridangam. This helps dancers develop a sense of rhythm and coordination. Symbolism: Alaripu symbolizes the awakening and blossoming of the dancer's energy. It represents the opening of the body and mind to the dance and divine. Structure of the Alaripu: the piece typically begins with the simple movements of a head, eyes and neck, gradually progressing to the more complex patterns involving the shoulders, arms and legs. It is usually performed in different speeds, starting slow and increasing in tempo. Introduction of Nritta: Alaripu is purely a Nritta. There is no song, there is no songs behind. It's a type of Nritta beats. It is actually Alaripu is purely a Nritta, non-narrative dance, focusing on abstract dance movements rather than storytelling. This introduces the audience to technical aspects of Bharatanatyam. Alaripu is an essential part of Bharatanatyam portrait and is often the first item performed in a recital. It sets the tone for the rest of the performance, showcasing the dancer's skills and control over basic movements and rhythms. Let's welcome our kids to perform the Alaripu. Sahiti, Sahasra, Sahana. Te yum ta tam kita taka ta te yum ta tam kita taka tam dhit tam kita taka te ta te kita taka tam dhit tam kita taka te ta te kita taka tam dhit ta te tat te tam dhit ta te tat te tam dhit ta te tat te tam dhit
ta te ta te tam te 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 tam kita ta ka te ta te kita ta ka tam te tam kita ta ka te ta te kita ta ka tam te ta te ta te 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 tam te tam kita ta ka te ta te kita ta ka tam te tam kita ta ka te ta te kita ta ka tam te ta te ta te 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 ta ka ta chum ta ri ta chum ta ri ta ka ta ri te ta ding kin na tum ta ka ta ding kin na tum ta ka ti ko ta ding kin na tum tam Their hard work and dedication are evident in every moment. Our next performance is Tandava Ganapati. Thandav Ganapati, how they are going to perform? What are they going to perform? Lord Ganesha dance. The performance typically highlights Ganesha's rigorous and majestic dance, often called the Thandava, which symbolizes the cosmic cycles of creation and destruction. This aspect of Ganesha is less commonly depicted compared to his more serene forms. Symbolism, strength and power. The dance emphasizes Ganesha's strength and commanding presence. His Tandava is powerful, energetic dance that showcases his ability to overcome obstacles and bring about transformation. Blessings and auspicious beginnings, as Ganesha is traditionally worshipped at the beginning of rituals and performance. The Thandav Ganapata performance often serves as an invocation seeking his blessings for his success of the event. Choreography. What kind of choreography we do? We did actually. The choreography combines vigorous movements, intricate footwork and expressive gestures, kind of mudras, to depict Ganesha's dance. The dancers may use specific poses and sequences to embody the deity attributes such as his elephant head, large ears and trunk. They are going to show in this performance. Music and rhythm. The performance is usually accompanied by rhythmic music that complements the dynamic movement of the Thandava. The music can range from traditional Carnatic compositions to more contemporary pieces specifically composed for dance. Devotional aspect. The dance is deeply devotional, aiming to convey reverence and adoration of Ganesha. The performer embodies the spirit of devotion through expressive facial expressions, abhinaya, and movements, inviting the audience to join the worship along with us to do worship with the Tandava Ganesha. Respected, let's welcome our kids, Tandava Ganapati, Manasvi and Amulya.
dirgatom, 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 tat, tajam, tat, tajam, tat, tajam, kirta dirgatom, kirta dirgatom, kirta dirgatom, takadina tam, tak, tat, tajam, tak, tat, tajam, tak, tat, tajam, tak, kirta dirgatom, tak, kirta dirgatom, tak, kirta dirgatom, takadina tam, tat, dit, tat, tajam, tat, dit, tat, tajam, tat, dit, tat, tajam, takadiku kirta dirgatom, takadiku kirta dirgatom, takadiku kirta dirgatom. तांडव गणपति ससिंहितो मेन 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 तांडव गणपति सतिमितो मेन तांडव गणपति आंडवन गणपति अरुणिलवायन ஆண்டவன் கணபதி அருளிடவாயன ஆண்டவன் கணபதி அருளிடவாயன ஆண்டவன் கணபதி அருளிடவாயன ஆண்டவன் கணபதி அருளிடவாயன ஆண்டவ கணபதி அதிமித்தோ என தாண்டவ गणपति अगजानन पद्मार्कम् Thank you so much for the cute performance, Anvika. Good job. Stanakamcha, a standing posture. Ayata, knee bending and half sitting posture. Alidam, stretching the leg with balance. Pratyalidam, reverse stamping. Followed by such type of rules and etc. Our students love to perform Mandala Veda. Let's welcome Aira, Lasya, Naisha, Shambhavi, Mihira, Manasvi, and Amulya. धलं कुतकदि कुतकतादिंगिनतुं स्थानकंच स्थानकंच आयाता आलिढन प्रेर्खणं प्रेरितानि प्रत्यालिढं स्वास्तिकं च नवमोटितं संसूची पार्श्वसूची इति च दशमण्डलानि ऋतानि हा. Okay, let's practice one more time, okay? Bye. You can go now. Inspire devotion and admiration, creating a profound connection between the deity and the audience. Let's welcome Moksha to perform this special song.
సుందరీ బాలా త్రిపుర సుందరీ లీలామయీ చిద్భావమంజరీ బాలా త్రిపుర సుందరీ లీలామయీ చిద్భావమంజరీ బాలా త్రిపుర సుందరీ హాలలోచనీ హాలలోచనీ శంభు మనోహరి హాలలోచనీ శంభు మనోహరి పాలించు మానను ఓ భువనేశ్వరి హాలలోచనీ శంభు మనోహరి పాలించు మానను ఓ భువనేశ్వరి బాలా త్రిపుర సుందరీ హాలలోచనీ శంభు మనోహరి పాలించు మానను ఓ భువనేశ్వరి బాలా త్రిపుర సుందరీ. కర్ణాటక సంగీతంలో 4 సంవరాలు శృతి, లయ, రాగం, తాళం. సంపూర్ణ రాగాలు స్వరాలు 7, వాడుక స్వరాలు షోడోపచారం 16, మేళకర్త రాగాలు 72, శుద్ధ మధ్యమ రాగాలు 36, ప్రతి మధ్యమ రాగాలు 36. మేళకర్త రాగాలను సంపూర్ణ రాగాలుగా, జనక రాగాలుగా కూడా పేరెంటల్ రాగాలుగా గుర్తిస్తారు. జన్య రాగాలు అంటే పిల్ల రాగాలు ఎన్నో మరెన్నో, అందుకే కర్ణాటక సంగీతం సముద్రంగా మారింది. అరబి కర్ణాటక సంగీతంలో ఒక జన్య రాగం. ఇది 29వ మేళకర్త రాగం శంకరాభరణం నుండి ఉద్భవించింది. అంటే పేరెంటల్ రాగ శంకరాభరణ రాగం, చైల్డ్ రాగ అరబి రాగం. ఇది శుభకరమైన శక్తివంతమైన రాగం, దేవతలను ఆహ్వానించడం కోసం మరియు ఏదైనా ప్రదర్శన ప్రారంభించడానికి సంబంధించి ఉంటుంది. దీని యొక్క మోక్షణ అరబి రాగంలో స్వరాలు శుద్ధ సజ్జమం, చతుర్శుద్ధ రిషభం, శుద్ధ మధ్యమం, పంచమం మరియు చతుర్శుద్ధ ఏకతం. భరతనాట్యంలో అరబి స్వరజాతి రాగం అరబిలో సాహిత్యం మరియు లయా కూర్పుతో ప్రదర్శించబడుతుంది. అందుకే ఈ రాగం చాలా ఫేమస్ అయింది. ఇది రాగం యొక్క లయాత్మకంగా కూడా పాడవచ్చు. కర్ణాటక సంగీతం అంతా ఒక ఎత్తు అయితే సాక్షాత్ ఆ పరమేశ్వరుడే తాండవం చేసేటప్పుడు డోలకం వాయించేటప్పుడు వచ్చిన స్వరాలే జతిస్వరాలు. ఇవి స్వరాలతో పాటు ఉపయోగించే లయాత్మక కూర్పులు. జతిక్రమలు థ, తి, థ, నా వంటి అక్షరాలతో మిశ్రంగా ఉంటాయి. అరబి స్వరం రూపం జతి సాధారణంగా ఒక లయ అంటే చక్రం, తాళం అనుసరించి స్వరాల క్రమాల కూర్పుగా ఉంటుంది. నర్తకి సున్నితమైన పాదకృషి సంకేతాలు అంటే ముద్రలు, లయ మరియు రాగానికి సరిపడే ముక్కోణాన్ని అభినయాలతో ప్రదర్శిస్తుంది. లయ జతి క్లిష్టమైన లయాత్మకంగా కూర్పులు కలిగి ఉంటుంది. సాధారణంగా ఆది తాళంలో అందరికీ తెలిసినట్టే 8 బీట్స్ ఉంటాయి. ఈ తాళంలో ఉండవచ్చు. అభినయం నర్తకి యొక్క అభినయం మరియు కదలికలు అరబి రాగం యొక్క భావాన్ని మరియు తాత్పర్యాన్ని ప్రకటిస్తాయి. దీని భక్తి శక్తివంతమైన లక్షణాలను తేలికపాటుగా ప్రదర్శిస్తాయి. ఉద్దేశం అరబి స్వరజతి భరతనాట్యంలో నర్తకి యొక్క సాంకేతిక ప్రావీణ్యతను మరియు లయాపరమైన నియంత్రణను మరియు భావ వ్యక్తీకరణను ప్రదర్శించడానికి ఉపయోగపడుతుంది. శుభకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది మరియు చైత్రయాత్ర సున్నితమైన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీన్ని ప్రదర్శించడానికి మన ముందుకు వస్తున్న విద్యార్థులు సాహితి, సహస్ర, సహానా, మనస్వి, అమూల్య, ధృతి, శాంభవి, నిషా, నిహిర, మోక్ష. సా
సని దద పప మగరి రి సా సరి స పమ ద పమ పద సా సని దద పప మగరి రి సా సరి ధళంకు తక్క దిక్కు తక్క తద్దింగిಣ್ಣ తుం తాకు ధణకు తక్క ధణకు కిಣ್ಣకు తక్క తకిట్ట ఝం ఝం త తతకు ధణకు తక్క ధణకు కిಣ್ಣకు తక్క తకిట్ట ఝం తే తాకు ధణకు ఝం ధణకు కిಣ್ಣకు ఝం త ఝం తక్క దిక్కు కడతక దరకడ దుం త ఝం తక్క దిక్కు కడతక దరకడ దుం త ఝం తక్క దిక్కు కడతక దరకడ దుం సా సని దద పప మగరి రి సా సరి స పమ ద పమ పద సా సని దద పప మగరి రి సా సరి స పమ ద పమ పద సా సని దద పప మగరి రి సా సరి స పమ ద పమ పద సా సని దద పప మగరి రి సా సరి స పమ ద పమ పద సా సని దద పప మగరి రి సా సరి స పమ ద పమ పద సా సరి స పమ ద పమ పద సా సరి దద స పప ద మమ ప మగరి రి సా పమ ద పమ పద సా సని దద పప మగరి రి సా సరి స పమ ద పమ పద సని దద పప మగరి రి సా సరి స పమ ద పమ పద సా 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः సరిహద్దుల నువ్వు లేకుంటే కను పాప కంటి నిండుగా నిద్రపోదురా నిలువెత్తున నిప్పు కంచెపై నువ్వుంటేనే జాతి బాబు ఎగురుతుందిరా పైకెగురుతుందిరా ఇండియా మీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొనగా పనిలో పరుగే తీరిక ఓ సైనిక మంత్రం తేలిక ఓ సైనిక ఓ సైనిక Everyone, look here. Okay, ముందరికి వచ్చేయండి ఒక దగ్గర. గో అంటే అంధకారం, చీకటి. చీకటి అజ్ఞానానికి సంకేతం. రువు అంటే నిరోధించడం లేదా నశింపజేయడం అని అర్థం.
కాబట్టి గురువు అంటే అజ్ఞానం నుండి చీకట్లను తొలగించి మనలో జ్ఞానాన్ని అనే జ్యోతిని వెలిగించి మహోన్నత వ్యక్తే గురువు అని అర్థం. ఈ సమస్త లోకానికి ఆది గురువులు అమ్మ నాన్నలు, తల్లిదండ్రులు 100 మంది గురువులతో సమానమని. ఒక ప్రపంచంలో వెలకట్టలేని ప్రేమ ఏదైనా ఉందంటే అది తల్లిదండ్రుల ప్రేమే. త్యాగానికి, నిస్వార్థానికి నిలువెత్తిన ప్రతిరూపాలు మనకు కనిపించే దైవాలు తల్లిదండ్రులు. ప్రపంచంలో దేశాలను చుట్టి లక్షలాది మందిని కలిసిన అమ్మ వంటి అపురూపమైన వ్యక్తి నాకు ఎక్కడా తారసపడలేదు అన్నాడు ఒక మహానుభావుడు. ఇది మనలో చాలామంది దృఢంగా నమ్ముతాం. అమ్మ కోసం చార్లీ చాప్లిన్ ఇలా అన్నారు, నేను సంపాదించినంత ఆమె చరణాల వద్ద అంటే పాదాల వద్ద పోసిన ఇంకా రుణపడే ఉంటాను అని కూడా అన్నాడు. ఇలా ఆ గ్రేట్ పర్సనాలిటీ చార్లీ చాప్లిన్ మన సిద్ధాంతాలను నమ్మాడు. మనల్ని ఎంతగానో నవ్వించే ఆ చార్లీ చాప్లిన్ మనకు ఈ వెలకట్టలని నిజాన్ని కూడా తెలియజేశారు. మన సాంప్రదాయం తల్లినే కాదు తండ్రిని కూడా దైవంగా చెప్తుంది. శ్రీరాముడు ఎందుకు అరణ్యాలకు వెళ్ళారు అంటే తల్లిదండ్రులు ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం. మహాభారతంలో భీష్ముడు తెలుసు కదా మనందరికీ, తన తండ్రి కోసమే భీష్ముడు ఆచరణ బ్రహ్మచారిగా మిగిలిపోయారు. తండ్రి కారణంగా మనకు ఈ దేహం. పిల్లలు ఎదుగుదలని తన సంతోషాన్ని చూసుకుంటాడు తండ్రి. అమ్మ ప్రాణం పోస్తే నాన్న జీవితాన్నే గుండెల్లో పెట్టుకుని పంచుకుంటాడు. ఉపాధ్యాయుని దశాచార్య ఆచార్య శతకం పిత అని అర్థం ఏంటంటే 100 మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, 100 మంది ఆచార్యుల కంటే తండ్రి అత్యధిక గౌరవం ఉండాలని అర్థం. ఇలా మన వేదాల్లో ఉంది. భూమి ఏ గరిష్యే మాట స్వర్గం దచ్చం పిత. భూమి కంటే తల్లి గొప్పదని చెప్పే స్వర్గం కంటే తండ్రి గొప్పదని శృతి చెప్తుంది. కాబట్టి దైవ సమానులైన తల్లిదండ్రులను గౌరవించుకుని పూజించుకుందాం. ఇక్కడ ఉన్న ఈ చిన్నారులు తమ తల్లిదండ్రులను ఈ గురు పూజ మహోత్సవం సందర్భంగా సత్కరించాలనుకుంటున్నారు. నిజంగా ఇది ఒక గొప్ప ఆలోచన. ఎవరికి వచ్చిందో కానీ చాలా అద్భుతమైన ఆలోచన. దీన్ని కార్యరూపం చేసే కార్యక్రమే గురువు అందరం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను సత్కరించి వారిపై తనకున్న ప్రేమను చాటాలనుకుంటున్నారు ఈనాటి చిన్నారులు. ఈ కార్యక్రమం మనందరికీ భావోద్వేగాలను గురి చేసే అవకాశం ఉంటుంది. కాకుండా మానవ సంబంధాలను మన కళ్ళకు సాక్షాత్కరిస్తుంది. తల్లి సత్యం, జ్ఞానం తండ్రి. 10 మంది ఉపాధ్యాయుల కంటే ఆచార్యుడు గొప్పవాడు, 100 మంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. గౌరవనీయులైన వరలక్ష్మి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు గురు పౌర్ణమి సందర్భంగా. ఇది ఫస్ట్ టైము. నాకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నమస్కారాలు. నాకన్నా అందరూ చిన్నవాళ్ళు, అందరికీ ఆశీర్వచనాలు. గురువు గురించి చెప్పమన్నారు నన్ను. నాకు తెలిసిన కొంచెం చెప్తాను. నాకు పెద్ద తెలీదు, కానీ గురువు గురించి చెప్పాలి అంటే గురువు భగవంతుడి కన్నా గొప్పవాడు, తల్లిదండ్రి కన్నా గొప్పవాడు. భగవంతుడిని నమ్ముకుంటే భగవంతుడు వెయిట్ చేయొచ్చు. మన తప్పులు, మన ఒప్పులు అన్నిటినీ బేరీజ్ వేసుకొని, అంచనా వేసుకొని ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. మనం గురువుని నమ్ముకున్నామంటే ఆ గురువు మన యొక్క లోపాలని సరిచేసి, మన యొక్క మంచిని ఇంకా ప్రజ్వలింపచేసి మనకి ఒక ఐడెంటిఫై అనేది తీసుకొని వస్తాడు. అలాంటి గురువుని ఒక్క అక్షరం నేర్పినా, లేదు మనకి తెలియంది ఎవరు ఏం చెప్పినా అది గురువే. ఈరోజు గురు పౌర్ణమి అంటే మనకి తెలిసి కృష్ణ పరంధామ విష్ణుమూర్తి 10 అవతారాలు మాత్రమే బాగా మనకి తెలిసినవి. కానీ ఆయన 22 అవతారాలు ఎత్తాడు. ఆ 22 అవతారాల్లో ఈ వ్యాసుడు ఆయన్ని కృష్ణ ద్వైపాయనుడు అని కూడా అంటారు. ఆయన మొదటి గురువు. మన వేదాలని సంస్కరించి, వేదమంతా ఒకటేగా ఉండేది. ఆ వేదాన్ని 4 భాగాలుగా విభజించి మనకి 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, మహాభారతం అనే పంచమ వేదాన్ని, ఇవన్నీ కూడాను భగవంతుడు మన హైందవ సంస్కృతిని నిలబెట్టడం కోసంగా
అవతారం ఎత్తినటువంటి వ్యాస భగవానుడు. అందుకనే ఆయన్ని వేద వ్యాసుడు అంటారు. ఈరోజు ఆయనకి మనము చాలా మర్యాదగా ఈరోజు వ్యాసుడిని తలుచుకొని వ్యాస పూజ చేసుకోవడం అనేది మన సంప్రదాయం. మన హైందవ సంప్రదాయంలో గురువు అంటే చాలా పవిత్ర స్థానం ఉంటుంది. గురువుకి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పేసి మానేస్తారు. నాకు ఇలా మాట్లాడడం అంత రాదు. చిన్నపిల్లలకి అర్థం కాదు, కొంచెం పెద్దవాళ్ళు అర్థం చేసుకొని మీ పిల్లలకి మీ భాషలో మీకు అర్థమయ్యేటట్టుగా మీరు చెప్పండి. పాత రోజుల్లో గురుకులాలకు వెళ్ళేవాళ్ళం. గురుకులాల్లో విద్య నేర్పుకునేటప్పుడు వాళ్ళ విద్య అయిపోయిన తర్వాత అందరూ బయటకు వచ్చేస్తారు. అట్లా మనకి తెలిసిన గురువుల్లో ద్రోణాచార్యుడు ఉన్నారు. ద్రోణాచార్యుడు పాండవులకి కౌరవులకి ఇద్దరికి కూడా విద్య నేర్పించారు. అప్పుడు ఆయన ఏమడిగారు అంటే గురుదక్షిణగా నాకు ద్రుపదుడిని ఓడించి నా కాళ్ళ అని అడిగాడు. అది ఎంతమంది 100 మంది కౌరవులు మిగతా వాళ్ళంతా ఉంటారు, కానీ అర్జునుడు మాత్రమే చేయగలిగాడు ఆ పనిని, గురుదక్షిణ తీర్చుకోవడం అనేది. అలా గురువు ఏం చెప్తే అది. ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలంటే, ఒక గురువు గారు వేదమంతా నేర్పించిన తర్వాత ఆ శిష్యుడిని, నాయన నాకు ఇప్పుడు నేను ఒక 100 సంవత్సరాలు కుష్ఠరోగంతో నేను బాధపడుతూ ఉంటాను. దీన్ని నన్ను విసుక్కోకుండా నేను కొడతాను, తిడతాను, నేనేమేమో చేస్తాను. నాతోటి వచ్చి ఆ 100 సంవత్సరాలు ఉండగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అడిగితే ఒకే ఒకటి లేచి నేను వస్తాను మీతోటి అని అన్నారు. అంటే ఆయన అప్పుడు కాశీ వెళ్ళారు. కాశీ వెళ్తే ఆయన మాదా కవళం తీసుకొని వచ్చి ఆయనకి పెడుతున్నారు. వేళ్ళు ఊడిపోతున్నాయి, రసిక కారిపోతుంది, ఇవన్నీ అవుతూ ఉన్నా కానీ అతను విసుక్కోకుండా అతనికి సేవ చేస్తూ ఉన్నాడు. సేవ చేయంగా అసలు ఎప్పుడూ కొట్టేవాడు, తిట్టేవాడు, అన్నం తింటుంటే ఉమ్మేసేవాడు గురువు, కానీ ఏమీ అనేవాడు కాదు. అతను చాలా శ్రద్ధగా చేసేవాడు. అప్పుడు బ్రహ్మ ఫస్ట్ ఈ గురువు దగ్గరికి వచ్చి, నువ్వు ఇప్పటికే చాలా చేసావు, ఎందుకు ఆ గురువు చేత అలా చివాట్లు తింటావు, నాతో వచ్చే నేను సత్యలోకం తీసుకెళ్తాను నిన్ను అని. లేదు నేను గురువుకి మాట ఇచ్చాను, గురువు నీ సత్యలోకమే నాకు వద్దు, నేను గురువు గారి దగ్గరే ఉంటాను, గురువు సేవే చేసుకుంటాను అన్నాడు. సరే, కొన్ని రోజుల తర్వాత విష్ణుమూర్తి వచ్చాడు. విష్ణుమూర్తి వచ్చి, నేను నిన్ను సంతసించాను, నీ గురువు మాత్రం నిన్ను అసలు యాక్సెప్ట్ చేయట్లేదు, నిన్ను సంతసించలేదు నువ్వు చేసేదానిని, కాబట్టి నాతో వచ్చే వైకుంఠం తీసుకెళ్తానంటే, లేదు నీ వైకుంఠం కన్నా నాకు గురుసేవే ముఖ్యం అన్నాడు. ఓకే, తర్వాత ఇంకా కాశీ వచ్చి ఉన్నావు కదా అని సాక్షాత్తు విశ్వేశ్వరుడు వచ్చాడు. విశ్వేశ్వరుడు వచ్చి, నాయన రా నిన్ను తీసుకెళ్తాను, ఎందుకు ఆ గురువుతోటి పడతావు అని అంటే, మీరు నన్ను పరీక్షించడానికి వస్తున్నారు అనేది నాకు తెలుసు, నేను గురువుని వదిలిపెట్టి రాను, నేను ఈ గురువు దగ్గరే ఉంటాను అని అన్నాడు. అప్పుడు గురువు గారు, నాయన అందరిలో నువ్వు ఒప్పుకున్నప్పుడే నీ మీద నాకు మంచి సంకల్పం వచ్చింది, ఇది అంతా నా నటన, నీ యొక్క దీన్ని నేను ప్రజలకి తెలియజేసి గురువు అంటే నమ్మకం ఎలా ఉండాలి అనేది నీ ద్వారా తెలియజేయడం కోసంగా నేను ఈ పరీక్ష, ఈ నాటకం ఆడాను. నాకే కుష్ఠరోగం లేదు, నాకే రోగం లేదు నాయన, నిన్ను నేను చాలా నన్ను ఇంత సంతోషపెట్టినందుకోసంగా నీకు వేదాంగాలు నేర్పిస్తున్నాను, జగతిలో నీ పేరు విఖ్యాతం చెందుతుంది అని అతన్ని ఆశీర్వదించారు. అందుకనే మనం ఏం చెప్తాం, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవంతుడు అయినా తల్లిదండ్రి అయినా ఎవరైనా సరే గురువు. మనం ఇంత దూరం వచ్చి ఇలా బతుకుతున్నాము అంటే మన తల్లిదండ్రి మనల్ని కన్నారు, పెంచారు, కానీ మనకు అక్షరం ఒక్క నేర్పింది ఎవరు? గురువు. ఆ గురువు కటాక్షమే లేకపోతే, గురువు మనకు అక్షరం నేర్పకపోతే మనం ఎక్కడుంటాం? మనం ఏం చేయలేము. మనం ఒక ఆహారం తినాలి అని అంటే గురువు. సరస్వతీదేవి గురువు ద్వారా మనం చేసే ప్రతి పని సరస్వతి కటాక్షమే. మాట్లాడడం, నవ్వడం, కూర్చోవడం, లేవడం, తినడం, ప్రతిదీ కూడాను ఆ సరస్వతీదేవి యొక్క కటాక్షంతో గురుదేవులు చెప్పడం బట్టి
మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆ గురువుకి మనం వందనం చేసుకుంటూ మన పిల్లలకి గురువుతోటి ఎలా మెలగాలి అనేది నేర్పుకుంటూ మన హైందవ సాంప్రదాయాన్ని సంస్కృతిని ఎక్కడికి వచ్చినా ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. అట్లాగా మన సంస్కృతిని మర్చిపోకుండా ఈ అమ్మాయి ఈరోజు నీరజ చక్కగా భరతనాట్య కళని ఇక్కడ కూడా అందరికీ నేర్పిస్తూ ఒకటి భరతనాట్యం అనేది ఒకటి ఉంది. ఈ ర్యాంప్ వాక్, ఈ పిచ్చి డ్యాన్స్ లేక పిచ్చి అవి అనను, వాళ్ళ సంస్కారం అది, వాళ్ళ సంస్కృతి అది. మన సంస్కృతిని ఇక్కడికి వచ్చాక కూడా పునరుద్ధరించడము, దాన్ని డెవలప్ చేయడము, ఓర్పు. ఆ పిల్లలతోటి మన ఇంట్లో ఉన్న ఒక్క పిల్లతోటి ఇద్దరు పిల్లలతోటి మనం వేగలేము, అబ్బబ్బబ్బబ్బా అనుకుంటాం. కానీ ఎంతమంది పిల్లల్ని మేనేజ్ చేస్తూ వాళ్ళకి అలా నేర్పించడం, ఏదైనా సరే ఏ టీచర్ అయినా సరే వాళ్ళకు ఒక విద్య నేర్పడం అనేది చాలా గొప్పతనం, చాలా మెచ్చుకోదగ్గ విషయం. అందులో తన పిల్లలు 3 ఉన్నారు, తన ఇల్లు చూసుకుంటూ ఇంత బాగా నేర్పించడం అనేది నిజంగా చాలా మెచ్చుకోదగ్గది. ఏదైనా తెలిసి తెలియక నేను ఏదైనా కొంచెం కంగారులో మాట్లాడి ఉంటే ఏమనుకోవద్దు. నాకు తెలిసిన 2 ముక్కలు చెప్పాను. గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా తస్మై శ్రీ గురవే గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై అదే అంటే మళ్ళీ ఫ్లాష్ వస్తుంటుంది.
भिन्नधाम